మనిషి పుట్టిన 5 నిమిషాలకి పుట్టేది కులం. నువ్వు ఏ కులంలో పుడతావు నీకు తెలియదు. పుట్టిన 5 నిమిషాలకి నువ్వు ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా దేశం, ఫలానా రాష్ట్రం 5 నిమిషాల తర్వాత ఖరారైతుంది. ఇక వాటి గురించి జీవితం అంతా సచ్చదాకా కొట్లాడుకుండే. నీ కులమేంది, నీ మతమేంది, నీ దేశమేంది, నీ ప్రాంతమేంది, దాని గురించి మళ్ళా సచ్చదాకా. కానీ మనందరం గర్వంగా ఒక మాట మాత్రం చెప్పుకోవాలి. ఆనాడు ఈ రోజు అంటే చాలా మంది మన పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. కానీ ఆ రోజు విదేశాలకు పోవడమే కష్టతరమైన రోజుల్లో, అందులో భారతదేశంలో ఉండే కులతత్వం, భారతదేశంలో ఉండే కులస్వామ్యంలో ఆ రోజుల్లో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 110 సంవత్సరాల కిందట లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు. కొలంబియా యూనివర్సిటీకి పోయి పిహెచ్డి చేసినాడు. అట్లాంటి విశ్వమానవుడిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనందరం ఒకటే గొంతుతో ఒకటే మాట చెప్పాలి. ఈ దేశంలో మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడో, మహాత్మా గాంధీ ఎట్లా అందరి వాడో, అంబేద్కర్ కూడా ఖచ్చితంగా అందరి వాడే. అంబేద్కర్ కొందరి వాడు కాదు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఇచ్చిన నాయకుడు, ఈ దేశంలో అణగారిన వర్గాలకు గొంతిచ్చిన నాయకుడు, మహిళలకు ఓటు హక్కిచ్చిన నాయకుడు, అల్పసంఖ్యాకులైన తెలంగాణ ప్రజలకు అల్టిమేట్ గా రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. అట్లాంటి నాయకుడిని కొందరివాడుగా పరిగణించి కొందరివాడుగా ఎవరైనా చూపెట్టే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ బుద్ధి తక్కువతనమైతుంది. వెలివేసినట్టుండే దళిత వాడల్లో అక్కడ మాత్రమే పెట్టుకోవాలి అంబేద్కర్ విగ్రహాన్ని అని కాడి నుంచి హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహాన్ని పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. మాటల్లో కాదు చేతల్లోనే అంబేద్కర్ తత్వాన్ని, అంబేద్కర్ మీద గౌరవాన్ని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదంతో ముందుకు పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎదుర్కొందాం.